నమస్తే. వీతిని స్వాగతం. లక్ష్యం సమాజ హితం. దేహం బలంగా ఉంటేనే యుద్ధానికైనా దేనికైనా మరి సిద్ధంగా ఉండొచ్చు. మరి ఇలాంటి దేహ కార్యక్రమాలు కరాటే అండ్ త్వకాడో మరి ఈరోజు సరూనగర్ ఇండోర్ స్టేడియంలో ఈరోజు సెలక్షన్ నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ బిఖ్యా నాయక్ ఫిజికల్ డైరెక్టర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హైదరాబాద్ అండ్ 65 SGF స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ 19 ఆర్గనైజేషన్ సెక్రటరీ రంగారెడ్డి డిస్టిక్లో. మరి తన మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్ నేను అండర్ 19 ఆర్గనైజేషన్ సెక్రటరీ రంగారెడ్డి డిస్టిక్. అయితే అండర్ 19 ఆర్గనైజేషన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు మేము సెలక్షన్ నిర్వహించి స్టేట్ పంపడం జరుగుతుంది. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం దానికి సంబంధించిన కోచెస్ ఉంటారు. దానిపై వెయిట్ కేటగిరీ ప్రకారం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్య గారు మరి చూసినట్టయితే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా, లేకపోతే మహిళలు పాల్గొనే అవకాశం ఉందా? మహిళల సంఖ్య కూడా పాల్గొనవచ్చు అండి. మహిళలు కూడా పాల్గొచ్చు. అండర్ 19లో మహిళలు వస్తే వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఏజ్ లిమిట్ 1/1/2001 ఆఫ్టర్ బర్త్ అయిన వాళ్ళకు మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కరాటే తైకోవడం అంటే కొంచెం ఎట్లా స్టఫ్ బాగా కావాలి. మరి ఫుడ్ నియమాలు ఏమైనా మీరు ముందు చెప్తారా, లేకపోతే మొత్తం వాళ్ళే? ఫుడ్ ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. వాళ్ళే కోచెస్ చూసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే వాళ్ళు చేసుకుని వాళ్ళే తయారు చేసి పంపిస్తారు. ఇక్కడ మీరు నియమాల ప్రకారము మరి ఫిజియోథెరపీ వాళ్ళైతేనేమి వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉందా? ఈ అవకాశం ఉంటే మామూలుగా సెలక్షనే కదా, కాబట్టి వాళ్ళని కూడా ఏం తీసుకోలేదు. కోచెసే ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు అంతా. ఏమైనా ఇదైతే వాళ్ళే మ్యాచ్ని ఎట్లా చేయాలి ఏంటిది అది వాళ్ళ అండర్స్టాండ్లోనే జరుగుతుంది. కోచెస్ అండర్స్టాండ్. మా వ్యూయర్స్కు మీటింగ్ తప్పని ఏం చెప్తారు? ఇప్పుడు ఇట్లాంటి గేమ్కు ఎక్కువ మంది పాల్గొంటే ఈ సమాజంలో మంచి ఆరోగ్యాలతోటి స్టూడెంట్ అంటే స్టార్టింగ్ బేసిక్ స్టూడెంట్ తోటి కాబట్టి ఇట్లాంటి గేమ్స్లో పాల్గొనడం ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే రేపు చదవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అయితే ఇట్లా గేమ్స్ పాల్గొనాలంటే పేరెంట్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచే పిల్లలను ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇవాళ రేపు ఏంటంటే చదువు అంటే చదువు వెంబడి పడుతుర్రు. కాబట్టి దేశానికి కావాల్సింది కండ కలవాడే మనిషి కలదు అనే సామెత ఒకటి ఉంది. ఇదండి మరి విఖ్య గారు చెప్పినటువంటి విషయాలు. రాబోయే రోజుల్లో కూడా మరి ఎక్కువ మంది పాలు పంచుకునే విధంగా అందరూ ఉండాలని, ఎక్కువ మందిలో పాల్గొన్నట్టయితే కాంపిటీషన్ ఎక్కువ వస్తుంది, పథకాల విషయంలో కూడా ముందుకెళ్ళొచ్చని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.